గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే జ్ఞానేశ్వర్ మహారాజ్ గతంలో 2 వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే చాలా గొప్ప అద్భుతం, ఒక మహిమ జరిగినటువంటి స్థితి లక్షణాలు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. అంటే జ్ఞానేశ్వర్ మహారాజు, చాంగదేవుడు వీళ్ళు ఎలా కలిశారు, వీళ్ళు ఏ విధంగా అద్భుతం జరిగింది, ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకోవటం జరుగుతుంది. వీళ్ళు అంటే అక్కడికి పల్టన్ పోయిన తర్వాత వీళ్ళు అక్కడ దున్నపోతో వేదం పలికించటము, వాళ్ళు సన్మానం చేసేవి, చాలా గొప్పవాడు, ఈశ్వర సంభూతుడని వాళ్ళు చెప్పటము, వాళ్ళంతా కూడా ప్రపంచానికి కూడా గొప్ప మహానుభావుడని వెల్లడి జరిగిన తర్వాత ఇప్పుడు ఈ స్టోరీ జరుగుతుంది అన్నట్టు. అంటే అలందికి వచ్చిన తర్వాత వీళ్ళు 4 అన్నదమ్ములు, నివృత్తినాథ్, జ్ఞాన్దేవ్, సోపాన్, ముక్తాబాయి, వీళ్ళు తీర్థయాత్రలకని వెళ్తారు అన్నట్టు. వెళ్ళి అక్కడక్కడ ప్రవచనాలు, భగవద్గీత గురించి చెప్పటము, ఇలాంటి సద్భావాన్ని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు గొప్ప పేరు రావడం జరిగింది. జ్ఞానేశ్వర్ మహారాజు వీళ్ళంతా ఒక మహానుభావుల కింద ఏర్పడుతుంది. అక్కడ వెళ్తూ ఈ చాంగదేవుడు అనే ఒక గొప్ప సాధకుడు ఉండేవాడు అన్నట్టు. అంటే 700 సంవత్సరాల సొంత జీవించి ఉన్నాడు అతను. ఎంతెంతో మహిమలు, ఎన్నెన్నో సిద్ధులు అతనికి అలవాటు పడ్డాయి. 1000 మంది శిష్యవర్గం ఉంది అతనికి. వృద్ధుడు అంటే 700 సంవత్సరాల సొంది ఆ యోగ దీక్షతోటి అలా బతుకుతూ ఉన్నాడు అన్నట్టు. ఆయన ఎంతెంతో ఆయనకు శక్తులు ఉన్నాయన్నట్టు. ఒక అద్భుతమైనటువంటి శక్తులు అతనికి ఉన్నాయి. 1000 మంది శిష్యులు ఉన్నారు. అక్కడ తిరుగుతూ వీళ్ళు దేశాటన చేస్తూ అక్కడ ఈ చాంగదేవుని యొక్క ఊరు ప్రాంతంలో నుండి వెళ్తున్నారు అన్నట్టు. అప్పుడు వీళ్ళు జ్ఞానేశ్వర్ మహారాజ్ గురించి కొన్ని చాంగదేవుడు వినటం జరిగింది. అంటే దున్నపోతో వేదం పలికించటము, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు కొన్ని విన్నాడు అన్నట్టు. ఇతను వింటే అతను అంత గొప్ప మహానుభావుడు కదా, మనం కూడా పెద్ద సిద్ధపురుషులము, 700 సంవత్సరాలు మనం జీవించి ఉన్నాం కదా, ఎంతో గొప్ప శిష్యవర్గం ఉంది మనకు, అతన్ని కలుద్దాము అనే ఒక ఆలోచన తనకు కలిగింది అన్నట్టు చాంగదేవునికి. అప్పుడు చాంగదేవుడు ఏం చేశాడంటే ఒక లేఖ తీసుకొని రాయటం మొదలుపెట్టాడు. అంటే శిష్యులను పిలిచి ఒక లేఖ రాద్దాము జ్ఞానేశ్వర్ మహారాజ్కి, ఆయన కలుద్దామని. అప్పుడు గౌరవనీయులైన అని రాయబడి అన్నాడు. గౌరవనీయులైన అంటే ఈయన చిన్నగా అయిపోతాడు. ఆయన వయసు చిన్న వయసు ఉంది, 18-19 సంవత్సరాల వయసు జ్ఞానేశ్వర్ మహారాజు ఉంది. ఈయనదేమో 700 సంవత్సరాల వయసు, వృద్ధుడు. అంటే శ్రీత గౌరవనీయులైన అంటే సంబోధిస్తేనేమో ఈయన చిన్నగా అవుతున్నాడు. చిరంజీవి అని రాశామా, ఈయన పెద్దగా అవుతున్నాడు. మరి ఆయన ఎంత జ్ఞానం ఉంది ఈయనకు తెలియదు. ఇక్కడ గౌరవించటమా లేకపోతే చిన్నవాడన్న అని సంబోధించటం ఈయనకి అర్థం కాక అందులో ఏమీ రాయలేదు అన్నట్టు. అక్కడ మానభిమానం పైన రాస్తారు కదా, శ్రీత గౌరవనీయులైన ఇట్లా అని, చిరంజీవి అని ఇట్లా రాస్తారు కదా, ఆయన ఏమీ రాయలేదు. ఆ లేఖ మీద అసలు ఏం అక్షరాలే రాయకుండా ఆయనకు అర్థం కాకుండా శిష్యులతోటి పంపిస్తాడు అన్నట్టు. జ్ఞానేశ్వర్ మహారాజు చెప్పు, మేము కలవాలని ఉంది. ఆయన తీసుకుపోయి వాళ్ళు అక్కడ సత్సంగం డిస్కషన్ జరుగుతుంటుంది. ఈ 4 కలుసుకొని మాట్లాడుతుంటే అప్పుడు ఈ శిష్యుడు, చాంగదేవుని శిష్యుడు వచ్చి ఇట్లా మా గురువుగారు మీకు కలవాలనుకుంటుండే ఈ ఉత్తరం రాసి, ఈ ఉత్తరం చూస్తే ఆ ఉత్తరంలో ఏముండదు అన్నట్టు. అంటే ఇటు అటు ఏమి రాయలేదు అసలుకి. అక్కడ రాయటానికి ఆయనకు అర్థం కాలేదు ఏం రాయిద్దామని. అప్పుడు జ్ఞానేశ్వర మహారాజు కొన్ని అభంగాలు రాసిండు అతను. దాని మీద అభంగాలు కొన్ని రాసేసేసి చాంగదేవునికి ఇది ఉత్తరం ఇవ్వంటే అది తీసుకుపోయి చాంగదేవునికి ఉత్తరం ఇవ్వటం జరిగింది. చాంగదేవుడు చదివిండు కానీ అది అంతర్భావం అర్థం కాలేదని. జ్ఞానం వేరు, పాండిత్యం వేరు, శక్తులు వేరు, సిద్ధులు వేరు కదా. ఈయన జ్ఞానం పూర్ణ జ్ఞానుడు కాలేదు చాంగదేవుడు. ఆ అభంగాలు రాసినటువంటి అంతర్భావం అర్థం కాలేదు.
సరే పలానా రోజు మనం మీట్ అవుదామనే ఆలోచనతో చెప్పి పంపితే సరే మంచిది అనుకున్నారు ఒకరికొకరు. అప్పుడు పండిత గర్వము, సిద్ధులు ఉన్న ఒక అహంభావన, నేను ఇంత గొప్పవాడిని, 1000 మంది శిష్యులు ఉన్నారు, నేను నిరూపించుకోవాలి జ్ఞానేశ్వర్ మహారాజుని అని ఆలోచన చేసి ఒక సింహాన్ని వాహనం కింద చేసుకున్నాడు. అంటే గుర్రం మీద ఎట్లా ఎక్కొస్తారో అట్లా సింహాన్ని ఈయన శక్తి పవర్ ద్వారా ఆ వాహనం కింద సింహం మీద రావటం జరుగుతుంది అన్నట్టు. అంటే దానికి అంటర్ కావాలి కదా, అది పాము, త్రాసు పాముని అంటర్గా చేసుకొని రావటం జరుగుతుందండి. శిష్యవర్గము 1000 మంది శిష్యవర్గము గొగ్గోలు పెడుతూ చాంగదేవకి జయ అనుకుంటూ అలా వస్తూ ఉన్నారు అన్నట్టు. ఎవరి దగ్గరికి? జ్ఞానేశ్వర్ మహారాజుని కలవటానికి. ఆ సమయంలో జ్ఞానేశ్వర్ మహారాజు, వీళ్ళు ముక్తాబాయి, సోపాను, వీళ్ళంతా నివృత్తినాథ్, వీళ్ళంతా ఒక గోడ మీద కూకొని వీళ్ళు ఎప్పటికీ అదే కదా, దైవచింతనే కదా, దైవచింతన చేస్తూ ఉన్నారు అన్నట్టు. కొంతమంది వచ్చి శిష్యులు వచ్చి ఇట్లా చాంగదేవుడు భయంకరంగా వస్తున్నాడు, ఆ పులినే వాహనంగా చేసుకుంటూ ఉన్నాడు, అంటారేమో పాముగా చేసుకొని వచ్చిండు, ఎన్నో సిద్ధులతోటి వస్తున్నాడు, చాలా భీకరంగా కనపడుతుంది, ఏమవుతుందో జ్ఞానేశ్వర్ మహారాజు అని చెప్పడం జరిగింది. జ్ఞానేశ్వర్ మహారాజు సర్వేంద్రియమి, ఆయనే సాక్షాత్తు ఈశ్వర అంశమే కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఓహో, జ్ఞానదేవుడు ఇలా వస్తున్నాడా, మనమేం చేయాలి? అప్పుడు వీళ్ళు గోడ మీద కూకొని దైవం గురించి చింతిస్తున్నారు కదా. అప్పుడు గోడకు ఆర్డర్ వేసిండు, కూర్చున్న గోడ అన్నట్టు, అది గోడ మీద మామూలుగా ఊర్లలో గోడలు ఉంటే చుడుకోవటానికి అట్లా ఆ గోడ మీద కూకొని ఉన్నారు అన్నట్టు. ఒక 3 ఫీట్ల గోడ మీద కూకొని ఉన్నారు వాళ్ళు. చెల్ గోడ అన్నాడు, అంటే గోడను ఆర్డర్ ఇచ్చేసిన్నాడు. గోడ అంటే ఈ మట్టితో కట్టినటువంటిది, రాళ్ళతో కట్టినటువంటి గోడను ఆర్డర్ ఇస్తే ఈ గోడ గుర్రంలాగా వెళుతూ ఉంది అని వీళ్ళని తీసుకొని, అది కింద పడకుండా అలా తీసుకొని వెళ్తుంది వీళ్ళని. అందరూ ఆశ్చర్యచకిత్రయాలు, దాని మీదనే కూకొని ఉన్న 4. ఇది గుర్రంలాగానే జీవి లేదు, అలా వెళ్తూ ఉంది అన్నట్టు. ఆయననేమో సింహాన్ని వాహనంకి చేసుకొని వస్తున్నాడు, ఈయననేమో నిర్జీవి అయినటువంటి గోడ వీళ్ళని తీసుకొని వెళ్తుంది. అక్కంచెల్లి సింహం తీసుకొని ఆయన వచ్చిన చాంగదేవుడు 1000 మంది శిష్యులతోటి, ఈ 4 ఇక్కడి నుంచి వెళ్ళి ఆయనకు ఎదురుపడ్డారు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అటు సింహముతోటి వస్తున్నాడు, ఇటు గోడతోటి ఈ స్వామి వస్తున్నాడు, ఇప్పుడు ఏమవుతుందో అని అందరూ ఆందోళనకరణ జరుగుతుంది అన్నట్టు. ఏం జరుగుతుందో తెలియదు, విపత్తి. 700 సంవత్సరాల జ్ఞానము ఆయనది, 7 సంవత్సరాల శక్తి, తపస్సు అంతా కూడా ఆయన దగ్గర ఉంది. ఈయననేమో చూస్తే పోరుడు, కానీ ఈయన కూడా జ్ఞానవంతుడై ఉన్నాడు. ఏం జరుగుతుందో అని చూస్తుంటే చాంగదేవుడు అలా చూశాడు జ్ఞానేశ్వర మహారాజుని. అప్పుడు ఈయన కనువిప్పి అయింది చాంగదేవునికి. అంటే ఈ సింహము నేను శక్తితోటి హ్యాండిల్ చేసి వాహనం కింద తీసుకొని వచ్చిన, ఈ గోడ నిర్జీవి, దీనికి జీవం లేదు, కానీ అయినా జీవం ఉన్నట్టు వాళ్ళని తీసుకొని వచ్చిందంటే ఈయన ఎంత శక్తిపరుడు, మామూలు శక్తి కాదు. అప్పుడు కనువిప్పి అయిపోయి ఆయనే నిర్వీర్యం అయిపోయి, నేను ఇంత అహంభావన నిర్వీర్యం అయిపోయి పోయి జ్ఞానేశ్వర మహారాజు కాళ్ళ మీద పడ్డాడంట. జ్ఞానదేవ, నేను నిన్ను గుర్తించలేదు, నేను ఏదో శక్తిపరుడని, బలవంతుడని నేను ఎంతో వాపోయి ఉన్నాను, మీ దగ్గర చూస్తే అమోఘమైనటువంటి దైవశక్తి ఉంది, ఈ జ్ఞానం మా దగ్గర లేదు అని వాపోయి కాళ్ళ మీద పడితే లేపి, నాన్న తొందరపడకు, సరే సిద్ధులు వేరు, దైవం వేరు, జ్ఞానం వేరు ఇది అని మాట్లాడుతుంటే అప్పుడు చాంగదేవుడు అంటున్నాడు జ్ఞానదేవునితో, తండ్రి నేను ఇన్ని 700 సంవత్సరాలు బతికినాను, ఎన్నో శక్తులు సంపాదించాను, ఎంతోమంది శిష్యవర్గం ఉంది, అయినా కానీ నాకు తృప్తి లేదు, నాకు ఇంత శక్తి అనే ఆహ్వాన ఉంది, కానీ నాకు మీ ముఖమోర్చస్సు, మీ ప్రసన్నత, మీ తృప్తి మాకు లేకుండా ఉంది స్వామి, మాకు కూడా ఉపదేశం ఇవ్వు స్వామి అని ఆయన ప్రాధేయపడ్డాడు జ్ఞానేశ్వర మహారాజు. అప్పుడు జ్ఞానేశ్వర మహారాజు అంటున్నాడు, సరే నాయన నయ్యి, కానీ ఉపదేశం ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంది నాయన, ఒక ప్రాణి కావాలి, ఒక ప్రాణి బలి కావాలి, నీ ప్రియమైనడు ఎవడైనా
అంటే అప్పుడు చాంగదేవుడు అన్నాడు, అంటే ఇంకా ఆంభావన అన్నీ ఉన్నాయి, శక్తులు నాలో ఇంత బలవంతం అనే ఒక ఆంభావన ఉంది జ్ఞానేశ చాంగదేవునికి. నాకు 1000 మంది ఉన్నారు, ప్రాణాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు అంటే, సరే ఒకరు రేపు పొద్దున ఎవరినైనా నీ ఇష్టమైన ప్రాణం ఇస్తే దాని బదులుగా నీకు ఉపదేశం ఇవ్వటం జరుగుతుంది. సరే జ్ఞానదేవ అని మొక్కి వెళ్ళిపోయి శిష్యులందరిని పిలిచి, నాన్న నాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది, నేను ఇప్పుడు గురుబోధ తీసుకోవాలి జ్ఞానదేవుల దగ్గరికి, కానీ దాని బదులు ఒక ప్రాణం కావాలంటే ప్రియమైనటువంటి వాళ్ళు మీరు ఎవరిస్తారంటే, మేము ప్రాణం ఎవరిస్తారు? అంత శిష్యవర్గమే కానీ ప్రాణం ఇచ్చే శిష్యవర్గం ఎవరూ లేరు అందులో. అందరిని అడిగిరు, అందరిని నిరాకరించారు. పైగా ఈ చాంగదేవుడు స్వార్థపరుడు, ఆయన దీక్ష గురించి ఒకరు ప్రాణాన్ని కోరుతున్నాడు అని పర్శవాకులు అక్కడక్కడ పలుకుతూ ఉన్నారు. ఈయన నిర్వీర్యం అయిపోయింది, ఈయన శక్తి, ఈయన శిష్యులను నమ్ముకొని నాకు ప్రాణంతో సమానమైన శిష్యులు ఉన్నారని అనుకున్నారు, ఎవరు లేరు. చివరికి ఈయన శక్తి కూడా ఏమీ లేదు, నిర్వీర్యం అయిపోయి కుంగిపోయి పశ్చాత్తాపడ్డాడు ఆ రాత్రి అంతా. తెల్లారి ఉపదేశం ఇవ్వాలి కదా, అప్పుడు తెల్లారి మళ్ళా జ్ఞానదేవుని దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, స్వామి నేను ఎంతో శిష్యవర్గం ఉంది, ప్రాణాలు ఇచ్చేంత సమానంగా ఉన్నారు అనుకున్నాను, నా శక్తి నా ఇన్ని సంవత్సరాలతో చేసినటువంటిది ఇదంతా కూడా నాకు తృప్తి ఇవ్వటం లేదు, పైగా నన్ను పర్శవాకులు పలికారు శిష్యులంతా కూడా, ఇంకా నాకు మిగిలింది ఏంది, నన్ను నేనే ప్రాణం నాలోపు ఉంది కదా, నా ప్రాణాన్ని తీసుకోండి స్వామి, తీసుకొని నన్ను ఏదైనా సద్గా చేయండి, నా శిరస్సు ఖండించండి, నా ప్రాణాన్ని తీసుకోండి, అంతకన్నా మించి నా దగ్గర ఏం లేదని శిరస్సు ఉంచాడు. అప్పుడు జ్ఞానదేవుడు నగి, నాన్న ఇది పరీక్ష, నీకు నేననే అహంభావం నుండే అహంభావనే ప్రాణం బలి అయిపోయింది, ఇప్పుడు నీకంటూ ఇప్పుడు నాకు ఇంత శక్తి ఉంది, నేను దీనివల్ల నేను గొప్పవాడిని అనుకునే భావన కూడా నీకు పోయింది కనుక, ఇంకా నీకు అహంభావన పోయింది కనుక ఇంకా నువ్వు లేనివాడివే అయి ఉన్నావు, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు జ్ఞానబోధ తీసుకోవటానికి, అర్హత కలిగి ఉన్నావు అని చెప్పి అతనికి నిమ్రి ఆ ముక్తాబాయిని పిలిచి, చాంగదేవునికి జ్ఞానోదయం చేయి, ఉపదేశం ఇవ్వు అని చెప్తే ఆమె ముక్తాబాయి జ్ఞానదేవునికి ఉపదేశం ఇవ్వటం జరిగింది. ఈ కథలో సన్నివేశం ఏం జరిగింది, ఇది రియల్ జరిగింది, 680 సంవత్సరాల కింద జరిగినటువంటి రియల్ స్టోరీ అన్నట్టు. ఇది పుణె దగ్గర ఆలంది అని 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, మహారాష్ట్ర. ఇది రియల్ జరిగింది. ఆయన 21 సంవత్సరంలోనే జ్ఞానదేవుడు జీవ సమాధి చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనకు సన్నివేశం ఏంటంటే, ఎన్ని శక్తులు సంపాదించుకున్నది కాదు, ఎంతమంది శిష్యులు ఉన్నారని కాదు, నాకు ఎంత వయసు వచ్చిందని కాదు, నేను ఎన్ని సంవత్సరాలతో బోధ తీసుకున్నది కాదు, ఇక్కడ కావాల్సింది నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినావు, ఎంత మృదుత్వం వచ్చింది, నీ లోపల ఎంత కనువిప్పయింది, నీ లోపల ఎంత జ్ఞానం వచ్చింది, అదే లెక్క అయి ఉంది ఇక్కడ. జ్ఞానదేవుని చరిత్రతోటి మనకు తెలియబడుతుంది. కనుక మనం కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండుమని పెద్దలు చెప్పారు. కనుక మనము జ్ఞానవంతుడు కావాలంటే ఎన్ని మనకు అద్భుతాలు వచ్చినా, ఎన్ని శక్తులు వచ్చినా మనం అవి బుట్టలు వేసుకొని అవి వాడుకోకుండా మనం మునుముందు వెళ్ళి ఒకరోజు మహానుభావులు మహాత్ములు కోవకు వెళితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జ్ఞానదేవ, జై గురుదత్త.